దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క సువార్త విందాం. ఆయన కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకొచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగారు. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. యేసుక్రీస్తు ప్రభు వారు కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు నోరు తెరిచి ఆయన ఇలాగూ బోధింపసాగారు. మొట్టమొదటి మాట, ఇది యేసు ప్రభు యొక్క ధర్మం, నీతి ధర్మం. కనుక దేవుని యొక్క ధర్మసూత్రాలు, నీతి ధర్మబోధలు మనం ఈరోజు విందాం. ఒకటి ఫస్ట్ మాట, ఇది కొండ ప్రసంగం అంటారు. 5, 6, 7 అధ్యాయాలన్నీ కూడా యేసు ప్రభు వారు మోషే ధర్మశాస్త్రాన్ని మార్చి బోధించారు. ఈ ధర్మము నిత్య పరలోకానికి నడిపిస్తుంది. ఈ ధర్మము పరలోక రాజ్యానికి నడిపిస్తుంది మీకు. దీన్ని అనుసరించి నడుచుకుంటే మీకు నిత్య జీవాన్ని పొందుకుంటారని ప్రభు యొక్క మాటలు. ఇందులో మొదటి మాట నేర్చుకుందాం. ఏంటయ్యా అంటే ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు నేర్చుకుందాం. దీనికోసం చాలా పెద్ద సబ్జెక్టులు ఇవి. సామాన్యులకు అర్థమైన రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే దేవుడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలని ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పున్నారు. అసలు ఆత్మలు చాలా రకాలు. ఆత్మలు ఎన్నో రకాలు ఉన్నాయి. దురాత్మలు, చెడ్డాత్మలు, అపితరాత్మలు, ఏమండి ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ ఆత్మ కొరకు యేసు ప్రభువు వారు చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకి దీనులైన వారు ధన్యులు. ఆ ఆత్మ విషయమే అంటే అర్థమేంటి? ఆత్మ కార్యాలకి, ఆత్మ వాక్యానికి, ఆత్మ మాటలకు, ఆత్మ నడిపింపుకి మీరందరూ కూడా లోబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోకుండా చాలామంది అనేక రకాలుగా నడుచుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మకి లోబడాలి అంటే దీనుడు లోబడేవాడు, దీనుడు తలదించుకునేవాడు. దీన స్వభావము గొర్రెకే ఉంటుంది. కనుక దీన స్వభావం కలిగి మనం ఆత్మ విషయమై, పరిశుద్ధాత్మ విషయమై మనం నడవాలని ప్రభువారు చెప్తా ఉన్నారు. అలా ఎవరైతే నడుస్తారో వారిదే పరలోక రాజ్యము అంటా ఉన్నారు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని ఆత్మ విషయమై లోబడి ప్రతి మాటకి కూడా దేవుడు యేసు ప్రభువులో నుంచి వచ్చిన ప్రతి మాట ఆత్మ సంబంధమైనది. అలాగే ఆ ఆత్మ సంబంధమైన మాటలన్నీ కూడా మనం అనుసరించి నడిచినప్పుడు పరలోక రాజ్యము మనదే అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. కనుక యేసు ప్రభు వారు చెప్తున్నారు, నా బోధ విని నడుచుకునేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని యేసు ప్రభు వారు చెప్పారు. కనుక నా బోధ అంటే పరిశుద్ధాత్మ బోధ, దేవుని బోధ అది. కనుక ఆ బోధని విని నడుచుకుంటే పరలోక రాజ్యం మీదే అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. కనుక ఆత్మ అంటే ఏంటి? దేవుడు. విషయమై ఏంటంటే ఆత్మ కార్యాలకి, ఆత్మ మాటలకి, ఆత్మ నడిపింపుకి, ఆత్మ మార్గాల్లో మనం నడవాలి. ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మ విషయమై దీనత్వం, గొర్రె దీనత్వం కలిగి ఉంటుంది కన్నమాట. తల దించుకుంటుంది. గొర్రె ఎప్పుడు తల దించుకుంటుంది? దీన స్వభావం కలిగి ఉంటుంది. గొర్రె సాత్వికంకి సాదృశ్యం, గొర్రె తగ్గించుకోవడానికి సాదృశ్యం, గొర్రె లోబడ్డానికి సాదృశ్యం. కనుక ఈ గొర్రెలు కాపరికి లోబడతాయి. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు కాపరైతే మనం గొర్రెలం. ఆయన మాటలకి లోబడి నడిస్తే పరలోక రాజ్యం మనదే అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. కనుక మొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక ఇక్కడ ఈ మాటలో
హ్మ్. ఆత్మ కనిపిస్తుంది, దీనత్వం కనిపిస్తుంది, పరలోక రాజ్యం కనిపిస్తా ఉంది. కనుక ఆత్మ అంటే మీకు అర్థమైన రీతిలో చెప్పిస్తాను. అలాగే దీనత్వం అంటే తగ్గించుకునేవాడు, లోబడేవాడు, ఏమీ దేవుని విషయంలో తెలియనివాడు అని మనం నేర్చుకున్నాం. అలాగా నేర్చుకునే స్వభావం కలిగి, వినే స్వభావం కలిగి, దేవుని సంబంధిత విషయాల్లో మనం కలిగి ఉంటే పరలోక రాజ్యం మీదే అని దేవుడి యొక్క ఉద్దేశ్యం. కనుక దేవుడిని నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి, దేవుని మార్గాల్లో నడవాలి, ఆ ఆత్మకు లోబడాలి, ఆ ఆత్మ నడిపింపుకు లోబడాలి, ఆత్మ మాటలకు లోబడాలి. అది యేసు ప్రభు యొక్క సంపూర్ణ ప్రసంగాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటికి లోబడి నడిచినట్టయితే, ఆయన యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి నడిచినట్టయితే పరలోక రాజ్యం మనదే. దేవుడి మాటలను దీవించునుగాక. నా పేరు యాంటోనీ. నా పేరు శ్రీనివాసరావు. యాంటోనీగా పేరు మార్చుకున్నాను కొన్ని సంవత్సరాల క్రితం. కనుక నేను చిన్న సంఘం నడిపిస్తా ఉన్నాను. ఆ సంఘంలో కొద్దిమంది వస్తున్నారు. రెంటలు కట్టుకొని నడిపించుకోవడం చాలా కష్టతరమైన పని. కనుక మీరందరూ కూడా ఈ పరిచర్యకి ప్రోత్సహించండి. దేవుడు ప్రేరేపణను అడ్డుకోకండి. ఎందుకంటే చిన్న చిన్న పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళ సపోర్టు మాకు కావాలి. దేవుడు సపోర్ట్ కావాలి. దేవుడు సపోర్ట్ మనకుంటే మీ సపోర్ట్ కూడా మనకుంటుంది. కనుక దేవుడు సపోర్ట్ ఉంటేనే మీ సపోర్ట్ మనకుంటుంది. కనుక దేవుడు మీలో మీ హృదయంలో ప్రేరేపణిస్తారు. ఆ ప్రేరేపణను అడ్డుకోకండి. అడ్డుకోకుండా ఈ పరిచర్యని ప్రోత్సహించండి. మా చిన్న సంఘం షెడ్‌లో నడిపిస్తున్నాం. దానికి రెంటే రూ. 3,000. పేదవాళ్ళు, వృద్ధులు అనేక మంది వస్తున్నారు. కనుక ఆ వృద్ధులు, పేదవాళ్ళకి మనం కష్టపడి సేవ చేసి నడిపిస్తా ఉన్నాం. కనుక రెంట్లు చాలా వైజాగ్ సిటీలో చిన్న చిన్న ఆ గుడిసెల ప్రాంతాల్లో నడిపించుకుంటా ఉన్నాం. కనుక మీరందరూ కూడా ప్రోత్సహించండి. మోషే మందిరం కడతానన్నప్పుడు ప్రజలకి ఒక వర్తమానం ఇవ్వగానే వాళ్ళ హృదయంలో ప్రేరేపించిన కొలది చాలామంది చాలా వస్తువులు విస్తారంగా తీసుకొనొచ్చి అర్పించారు. కనుక దేవుడి పిలుపుతో సేవ చేస్తున్న మేము మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా నడిపిస్తున్నామంటే మీ ప్రేరేపణతో మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తాడో అంత ప్రేరేపణతో మీరు మాకు ప్రోత్సాహం ఇవ్వచ్చు. నా ఫోన్‌పే నంబర్ 8179955458. మరొకసారి చెప్తున్నాను. నా ఫోన్ నంబర్, ఫోన్‌పే నంబర్ ఒకటే 8179955458. ఈ పరిచర్యను సహకరించండి, ప్రోత్సహించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, ఇదిగో నాయన నీ మాటలు నీ బిడ్డలు విని ఉన్నారు. ఈ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యాలు చేయండి తండ్రి. ఈ యొక్క టీవీ ముందుకి, ఈ సెల్ ఫోన్ ముందుకు వచ్చి ఎవరైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాలు వెలిగించండి, వాళ్ళ బతుకులు చిగురింపజేయండి, వాళ్ళ శాపాలు తీసివేయండి, వాళ్ళ చీకటిని తొలగించండి దేవా. వాళ్ళలో ఉన్నటువంటి కీడులన్నీ కూడా తీసివేసి ఇది మొదలుకొని వాళ్ళకి దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. నీ కనికరాన్ని, నీ కృపని, నీ దయని వాళ్ళ మీద ఉంచండి ప్రభా. ఇది మొదలుకొని ఈ ప్రసంగాలు చూస్తూ ఉంటుండగా గొప్ప అద్భుతాలు చేయండి తండ్రి. నీ సహాయం, నీ కృప, కనికరము ఈ ప్రసంగాలు చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉంచమని, దీనికి ప్రోత్సాహం మీరే దయచేసి మాకు సహాయం చేయండి ప్రభువా. నీ కనికరాన్ని ఈ పరిచర్య మీద, మా మీద, సంఘం మీద, సంఘ బిడ్డల మీద, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉంచండి. ఈ పరిచర్ని మీరు దీవించండి. ఈ చూస్తున్న వారిని కూడా సంపూర్ణంగా ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి ఈ వర్తమానాన్ని. దేవుడు మిమ్మల్ని దీవించి ఆనందింపజేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.